మీకు ఇస్తాం సార్. సీఎం గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కేటీఆర్ ప్రచారాన్ని పుష్ప సినిమాలో శ్రీలీల పాటతో కంపేర్ చేశారు. అయితే దీన్ని నేను సోషల్ మీడియాలో చూస్తుంటే ఆయన వీడియో క్లిప్ కనిపించింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా నాన్నగారు నాకు ఫోన్ చేశారు, సీఎం గారు ఫ్రస్ట్రేషన్లో అసహనంతో ఓడిపోతామనే భయంతో మాట్లాడుతున్నాడు, నువ్వు లూజ్ కాకు, నువ్వు మాట్లాడకు, అలా మాట్లాడకు, మన భాషను అసహించుకుంటున్నారు ప్రజలు, కాబట్టి నేను ఇక మీద మాట్లాడను అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నారు. కాకపోతే సీఎం గారు మాట్లాడే మాటలు వింటే నాకు కోపం వస్తుంది, కానీ నేను ఇక నుంచి మాట్లాడనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. సో దీనిపైన మీ కామెంట్ ఏంది? ఒకటి, ఇంతకుముందు కేసీఆర్ అసలు అప్పీలే చేయలేదు అనేటువంటి ఒక మాట చెప్పారు. అయితే దాన్ని కూడా వారు మాట్లాడుతూ అసలు గతంలో ఎప్పుడూ కూడా మా నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రచారానికి ఉప ఎన్నికలు వస్తే వెళ్ళలేదు, వెళ్తే 1-2 సార్లు వెళ్ళొచ్చు, కానీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఓడిపోతారనేటువంటి భయంతో అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. ఏంటి దీనిపైన? ఆయనలో మానసిక పరివర్తన వస్తే మంచిదే, భాష మార్చుకుంటే మంచిదే, అలవాట్లను కూడా మార్చుకోమని నేను సూచన చేస్తున్నా. భాష మార్చుకోవడంతోనే సరిపోదు, ఆయనకున్న కొన్ని అలవాట్లను కూడా మార్చుకుంటే యువతకు మనం కొంచెం ఆదర్శంగా ఉంటాం. అలవాట్లను కూడా మార్చుకోమని చెప్పి కేటీఆర్ గారికి సూచన చేస్తున్నా. నిజంగానే కేసీఆర్ గారు ఫోన్ చేసి ఈ మాట చెప్పిండు అని అంటే కొడుకు కొంత బుద్ధి చెప్పినట్టే, కొడుకును కొంచెం దారిలో పెట్టినట్టే. ఇది కూడా మంచిదే, తండ్రిగా వారు వారి బాధ్యతలను నెరవేరుస్తుండ్రు. నేను మొదట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆ తర్వాతనే ఎమ్మెల్యేను, ఆ తర్వాతనే ముఖ్యమంత్రి. నీ ఏ ఎన్నికలైనా హుజూరాబాదులో జరిగిన 2.5% ఓట్లే వచ్చినాయి ఆ రోజు నాకు, అంతేనా? 3700 ఓట్లు వచ్చినాయి పోలైన దాంట్లో, అంటే 2.5%. ఆ రోజు ఇంతకంటే ఎక్కువ తిరిగిన. హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు 5 రోజులు అక్కడనే ఉండి చేసిన. నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జానారెడ్డి గారి ఎన్నికలలో అంతే తిరిగిన. మునుగోడులో డిపాజిట్ రాకపోయినా ఆ రోజు అంతే తిరిగిన. నాకు ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే ప్రాధాన్యత. నాకున్న శక్తి అంతా పెట్టి ప్రచారం చేయడం నా అలవాటు. నాది లీడర్ మైండ్ సెట్ కాదు, నాది క్యాడర్ మైండ్ సెట్, నాది కార్యకర్త మనస్తత్వం. ఎక్కడైనా పార్టీ ఎన్నికల్లో నిలబడ్డదంటే నేను ఇంట్లో కూర్చోవడానికి నా మనసు ఒప్పుకోదు. అందుకే జూబ్లీస్లో 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లకు వెళ్ళినా దీంట్లో 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కటి, నేను స్వయంగా డివిజన్లకి వెళ్తే అక్కడ ఉన్న సమస్యలు నేను ప్రత్యక్షంగా చూడడానికి ఉంటుంది, మొదటిది. రెండవది, ప్రజల యొక్క రియాక్షన్ బట్టి నాకు ఒక అసెస్మెంట్ వస్తుంది. నా పరిపాలనలో ఏమైనా మార్పులు చేర్పులు లేకపోతే నా అప్రోచ్లు ఏమైనా చేంజెస్ ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని. ఈరోజు ఫలితం అనేది 100% మా వైపు ఉంటుంది. ఎందుకు అంటే ప్రజల్ని నేను అసెస్ చేసిన. నీకు ముఖ్యంగా తెలుసు, 2023 ఎన్నికల కంటే 6 నెలలో 8 నెలల ముందో ఏ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావడం లేదు, మీరు ఏకంగా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఎట్లా నమ్మాలని మీరే అడిగినారు నాకు గుర్తున్నంత వరకు. నీకు పేపర్ ఇచ్చిన రాసుకో అని, మరి ఆ పేపర్ దాచిపెట్టినో లేదో గుర్తుందా? చెప్పానా? 64 సీట్లు గ్యారెంటీకి వెళ్తాం, 64, 65 అని చెప్పిన. బీజేపీ సింగిల్ డిజిట్కు పరిమితం అవుతుందని చెప్పిన. ఎంఐఎం 7 గెలుస్తుందని చెప్పిన. మిగతా బీఆర్ఎస్కి వస్తాయని చెప్పిన. ఇదే రాపించిన మీతోటి. ఒక్క సీట్ అయినా ఫరక్ వచ్చిందా? 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడు 240 కంటే ఒక్క సీటు దాటది బీజేపీ అని చెప్పిన. నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పిన, పబ్లిక్లో. అంటే నాకు ఎక్కువ ప్రజలకు పోతా కాబట్టి ప్రజల యొక్క ఆలోచనను నేను కొంత అంచనా వేసుకోగలుగుతాను. నేను ఇంట్లో కూర్చొని మనల్ని పొగిడే వాళ్ళు, లేకపోతే మనం డబ్బులు ఇస్తే మనకు అనుకూలంగానే మనకు సమాచారం ఇచ్చే వాళ్ళను ఒక